హాయ్ గైస్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి బీఎస్సీ అగ్రికల్చర్ ఇంకా బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి మనకి కాలేజెస్ ప్రయారిటీ ఆర్డర్ అనేది చెప్పడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. అయితే ఇవాళ నేను మీకు ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి టాప్ 10 కాలేజెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను అనమాట. సో ఈ వీడియోలో అయితే మాత్రం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో మనకి ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించి ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ కి సో మీరు దాన్ని ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అనమాట. కాలేజెస్ మొత్తం డేటా కనిపిస్తుంది. రైట్ సైడ్ వచ్చేసరికి మీరు పెట్టాల్సిన కాలేజెస్ కనిపిస్తుంది అనమాట. అంటే మీరు పెట్టిన కాలేజ్ కనిపిస్తుంది. సో ఓకే, సో ఆ విధంగా మీరు లెఫ్ట్ సైడ్ ప్లస్ క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్ అయితే ఆ కాలేజ్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే ఒక టాప్ 10 కాలేజ్ ఏవైతే ఉంటాయి బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి ఆ కాలేజెస్ మీరు ఫస్ట్ పెట్టినట్లయితే సో మీకు మంచి హాస్టల్ ఫెసిలిటీస్, సో ఎడ్యుకేషన్ కానివ్వండి మొత్తం అంతా కూడా కెరీర్ కూడా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ ఆ టాప్ 10 పెట్టిన తర్వాత సో మీరు నెక్స్ట్ ఏంటంటే మిగిలిన ఏమైనా కాలేజెస్ ఉంటే సో ఆ వాటిని బట్టి బేస్ చేసుకుని అయితే మీరు వెళ్ళండి. సో ఓకే, ఆ టాప్ 10 కాలేజ్ ఏంటని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న వీడియో అయితే మాత్రం సో ఇదే విధంగా మీకు బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి కానివ్వండి, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి, ఇతర ఎంసెట్ బైపీసీ కౌన్సిల్ సంబంధించి అప్డేట్స్ అని కూడా మన యూట్యూబ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం. సో ఆల్రెడీ పెట్టేసి ఉన్న వాళ్ళని సరే చెక్ చేసుకోండి, చేంజ్ చేసుకోండి ఒకసారి ప్రయారిటీ ఆర్డర్ అయితే మాత్రం. ఇది కంప్లీట్ గా మీ డిసిషన్ అనమాట, మీ ఒపీనియన్ అనమాట. సో మీరు చెక్ చేసుకుంటారో చేంజ్ చేసుకుంటారు ఏంటి అని చెప్పేసి. బట్ నేను నా సబ్స్క్రైబర్స్ అయితే చెప్పే సజెషన్ అయితే ఈ టాప్ 10 కాలేజెస్ ఫస్ట్ పెట్టండి అని చెప్పేసి అయితే నేను ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను అనమాట. ఇవాళ క్లోజింగ్ అవుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇవాళ సాయంత్రం కల్లా కూడా మనకు వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ చేసేస్తారు. ఓకేనా? సో ఆ లిస్ట్ అయితే మనకి ఇదన్నమాట. ఇక్కడ మనకి ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి అయితే ఆ లిస్ట్ లో ఫస్ట్ ఆప్షన్ లో ఉందన్నమాట. సో దీంతో పాటు అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల, దాంతో పాటు అగ్రికల్చర్ కాలేజ్ రాజమహేంద్రవరం, సో దీంతో పాటు అగ్రికల్చర్ కాలేజ్ శ్రీకాకుళం డిస్టిక్ అన్నమాట. సో దీంతో పాటు అగ్రికల్చర్ కాలేజ్ మహానంది, అలాగే అగ్రికల్చర్ కాలేజ్ పులివెందులు. సో దీంతో పాటే మనకి సెవెంత్ ఆప్షన్ లో మనకి ఏదైతే శ్రీ కింజరపు ఎర్రన్న నాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇచ్చర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అన్నమాట. సో కదిరి బాబు రావు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అన్నమాట ఇది. సో ఇదన్నమాట శ్రీ కృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అనంతపురం. దీని తర్వాత మనకి మెక్కపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ ఉదయగిరి. సో ఫస్ట్ ఈ టాప్ 10 కాలేజ్ అయితే మీరు ఖచ్చితంగా పెట్టాలి. సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే సో వన్స్ ఇది పెట్టిన తర్వాత మిగిలిన అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా. సో మిగిలిన అన్ని గవర్నమెంట్ కాలేజెస్ పెట్టండి. దాని తర్వాత మీకు మిగిలిన ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయో సో ప్రైవేట్ కాలేజెస్ పెట్టండి. సో దీంతో పాటు ఇన్ కేస్ మీ దగ్గర మనీ గానీ ఉన్నట్లయితే, అంటే మీరు వెల్ స్టేటస్ లో ఉన్నట్లయితే మీరు పెట్టుకోగలరు అనుకున్నట్లయితే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయన్నమాట. 4 ప్రైవేట్ యూనివర్సిటీస్. మరి దీంతో పాటే ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీస్ లోని మీరు ఏం పెడతారు అనుకున్నట్లయితే ఫస్ట్ మీరు బెస్ట్ యూనివర్సిటీ పెట్టండి. సో దాని తర్వాత మీరు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ పెట్టండి. అలాగే దీంతో పాటు ఇక్కడ మీరు మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి, దాని తర్వాత మీరు అన్నమాచార్య యూనివర్సిటీ రాజంపేట అయితే మీరు పెట్టండి. సో ఇదైతే మాత్రం ఇక ప్రైవేట్ యూనివర్సిటీస్ లో నాకు తెలిసిన బెస్ట్ ఆర్డర్ అన్నమాట. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది మీరు లాస్ట్ లో పెట్టడానికి ట్రై చేయండి ఇన్ కేస్ మీ దగ్గర మనీ గానీ ఎక్కువగా లేకపోయినట్లయితే. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ లోని సాధారణంగా ఏంటంటే వన్స్ మీరు కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత సో మీకు సంబంధించి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకైతే ఎలాంటి లింక్ అయితే ఉండదన్నమాట. సో మీకు రెగ్యులేషన్స్ కానివ్వండి, సో మీకు ఫీ స్ట్రక్చర్, సో దాంతో పాటు మీకు మొత్తం సిలబస్ మొత్తం కెరీర్ అంతా కూడా సో అదంతా కూడా మీకు ఏంటంటే సో వాళ్ళ యూనివర్సిటీ సంబంధించి సిలబస్ అంతా కూడా మీకు ఉంటుంది తప్పిస్తే సో మీకు ఆచార్య ఎన్జీ రంగా చెప్పిన యూనివర్సిటీస్ రూల్స్ రెగ్యులేషన్స్ అయితే ఉండవు అనమాట. ఇందాక మీరు చూసిన అన్ని ప్రైవేట్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ కి అయితే మాత్రం ఆచార్య ఎన్జీ రంగా సంబంధించి ప్యాటర్న్ అయితే మీరు ఫాలో అయితే అవుతూ ఉంటారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సిఓఎన్, ఇంకా ఎస్పీఆర్సి అన్నమాట. ఈ రెండు కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బిఎస్ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. సో దీంతో పాటు ఇక్కడ మనకి 2 కాలేజీలు అయితే ఫుడ్ టెక్నాలజీ సంబంధించి అయితే ఉన్నాయండి. సో ఇందులో కూడా మీరు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ కాలేజ్ ఏమో సో ఇదైతే మీరు ఫస్ట్ పెట్టొచ్చు. దీంతో పాటు కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ పులివెందుల వైఎస్ఆర్ కడప కదా సెకండ్ పెట్టొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా పెట్టండి. సో మనకి ఫుడ్ టెక్నాలజీ కూడా మంచి కోర్స్ అనమాట, మీరు చేయొచ్చు. సో ఇదన్నమాట మీకు ప్రయారిటీ ఆర్డర్ సంబంధించి అయితే మాత్రం. అయితే ఫస్ట్ ఆ టాప్ 10 కాలేజెస్ పెట్టిన తర్వాత ఏవైతే మీకు సంబంధించి
గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ పెట్టండి. దాని తర్వాత మనకు దానికి సంబంధించి ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో ప్రైవేట్ కాలేజెస్ పెట్టండి. దాని తర్వాత మనకి ఏవైతే దానికి సంబంధించి ఇందాక చూపించిన ఏవైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయో ప్రైవేట్ యూనివర్సిటీస్ పెట్టండి. దాని తర్వాత ఫుడ్ టెక్నాలజీ పెట్టండి అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. సో మీరు ఫుడ్ టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫుడ్ టెక్నాలజీ 2 కాలేజెస్ పెట్టేసి ఇష్టం ఉంటే బేసిక్ అగ్రికల్చర్ తర్వాత పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే మనకు మరింత నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి లైక్ చేయండి. దీంతో పాటు పీడిఎఫ్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేసి టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అయితే అయిపోండి. హాయ్ అండి, బైపీసీ మెంటర్షిప్ స్టార్ట్ చేసాం అనమాట. సో ఎవరైతే బైపీసీ కోర్స్ చేసి సో ఇతర కోర్సుల కోసం నర్సింగ్, అగ్రికల్చర్, వెటనరీ ఇలాంటి కోర్సెస్ కోసం అయితే కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తారో, పార్టిసిపేట్ చేస్తారో సో వాళ్ళందరికీ కూడా పెయిడ్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసినట్లయితే ఫుల్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీకు బైపీసీ అయిపోయిన తర్వాత ప్రతి కౌన్సిలింగ్ సంబంధించి A to Z ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మెంటర్షిప్ అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓన్లీ 100 మెంబర్స్ మాత్రమే ఈ యొక్క ఆఫర్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ కూడా తీసుకోండి. ఓకేనా? థాంక్యూ ఫ్రెండ్స్, బాయ్.